బెట్టతండ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీ అందరి ప్రేమ అభిమానం ఆత్మీయతో మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఈ ప్రభుత్వం మీది. మీ మనసుల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏవైతే కోరికలున్నాయో, ఏవైతే చెప్పుకోవాలనే బాధలున్నాయో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి పెద్దలు ఏనాడు ఇలా. అందుకని మార్పు కావాలి, మా ఇందిరమ్మ రాజ్యం రావాలని మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన కార్యక్రమం ద్వారా మీ మనసులో ఉండే అన్ని కోరికలు లిఖిత పూర్వకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది. అన్నిటినీ కూడా క్రోడీకరించి మీ కోరికలు ఒక్కొక్కటి ఇప్పటికే తీరుస్తుంది ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే చెప్పారో, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం. మొదటి 48 గంటల్లోనే నా ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో పేదవాడికి మంచి వైద్యం చేయించడం కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చే ఆడబిడ్డకి 500 రూపాయల గ్యాస్ ఇస్తానన్నాం. ఇచ్చి చూపించింది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు నిరుపేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పి మీ ఇంటికి ఈనాడు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంది మీ ప్రభుత్వం. మీ అందరి గుండెల్లో ఉన్నాయి. ఉత్తమన్నా సీనన్నా మంచిగానే చెప్తున్నావు కానీ మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు అని అడిగావు. నా ఆడబిడ్డలు అడిగారు. మీ కోరికలకు అనుగుణంగా నిన్న లేదు మొన్న మీరందరూ ప్రార్థించే ఆ రామచంద్రుడి సన్నిధిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకున్నాం. ఈ నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదటి విడతగా ఇస్తున్నాం. అంతేకాదు ప్రతి సంవత్సరం ప్రతి ఊళ్ళో కావలసిన ఇల్లు ఇచ్చే కార్యక్రమం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో కావలసిన ఇందిరమ్మ ఇల్లు ఏ రకంగా ఇచ్చిందో ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా కావలసిన ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలకి, గిరిజనులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మీ అందరి ప్రేమ అభిమానం దీవెనలు. ఇటువంటి లిఫ్ట్లు ఇంకెన్నో చేస్తాడు మీ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు. మీరందరూ అభిమానించే నాయకుడు కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలు మీరు అభిమానించే నాయకుల మీద ఉండాలి అని, ఉంటాయని కోరుకుంటూ మీ నాయకుడు అడిగాడు మాకు ఈ గ్రామానికి అదనంగా ఇల్లు కావాలని. తప్పకుండా నన్ను చెవులు మెలేసైనా కూడా